Hi everyone, my name is Rani, working as computer lecturer at GJC Suryapet. Today's class is on OOPS and Java for the second year students of computer science. Today's topic is exception handling and threads. It is unit 5th of OOPS and Java. Exception handling. A software engineer may also commit several errors while designing the project or developing the code. These errors are also called bugs, and the process of removing bugs is called debugging. ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ని కానీ లేదంటే కోడ్ని కానీ డెవలప్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి ఎర్రర్స్ని మనం ఏమనొచ్చు అంటే బగ్స్ అని కూడా అనొచ్చు. ఆ ఎర్రర్స్ని రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ని ఏమంటామంటే డీబగ్గింగ్ అని అంటాం. Types of errors. In Java, there are 3 types of errors. First one is compile time error, second one is runtime error, third one is logical errors. ఇక్కడ మనకి 3 types of errors ఉన్నాయి జావాలో. First one is compile time error. What is compile time error? A compile time error happens when the program is being compiled. Generally, compile time errors are syntax errors and they are caught by the కంపైలర్. కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే ప్రోగ్రామ్ని కంపైల్ చేసే టైంలో వచ్చేటువంటి ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాము. ఇవి కంపైలర్ డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సింటాక్స్ ఎర్రర్స్. సెకండ్ వన్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ అక్కర్ అట్ రన్ టైమ్. జనరల్లీ ద ప్రోగ్రామ్ కంపైల్స్ బట్ డస్ నాట్ రన్ కరెక్ట్లీ. ఎగ్జాంపుల్, ఇన్సఫిషియంట్ మెమొరీ టు స్టోర్ సంథింగ్. అంటే ఈ ప్రోగ్రామ్ మనం కంపైల్ చేస్తాము, తర్వాత రన్ చేసేటప్పుడు రన్ అవ్వదు, కరెక్ట్గా రన్ అవ్వదు. ఆ టైంలో వచ్చేటువంటి ఎర్రర్ని మనం ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఇన్సఫిషియంట్ మెమొరీ టు స్టోర్ సంథింగ్. థర్డ్ వన్ లాజికల్ ఎర్రర్స్. The programmer might be using a wrong formula or the design of the program itself is wrong. Logical errors are not detected either by Java compiler or JVM. The programmer is solely responsible for them. ఇక్కడ లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే ద ప్రోగ్రామర్ మైట్ బి యూజింగ్ రాంగ్ ఫార్ములా. ప్రోగ్రామర్ అనేవాడు రాసేటువంటి ఫార్ములా రాంగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసేది రాంగ్గా చేసి ఉండవచ్చు. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే లాజికల్ ఎర్రర్స్ అంటాం. ఈ లాజికల్ ఎర్రర్స్ని జావా కంపైలర్ కానీ లేదంటే జేవిఎం కానీ డిటెక్ట్ చేయవు. ప్రోగ్రామరే దానికి రెస్పాన్సిబుల్గా ఉంటాడనమాట. ఎక్సెప్షన్స్. అన్ ఎక్సెప్షన్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ దట్ అరైజెస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్. అన్ ఎక్సెప్షన్ కెన్ అక్కర్ ఫర్ many different reasons, including the following. A user has entered invalid data. A file that needs to be opened cannot be found. ఇక్కడ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే ఎక్సెప్షన్స్ అనొచ్చు. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే రన్ టైమ్ ఎర్రర్ అని పిలుస్తాం అనమాట. అండ్ ఒక ఎక్సెప్షన్ అనేది చాలా రీజన్స్కి మనకి అక్కర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే యూజర్ ఏదైనా ఇన్వాలిడ్ డేటాని ఎంటర్ చేసినప్పుడు అక్కడ ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ఇంకా ఏంటంటే ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ ఫైల్ మనకి ఫౌండ్ అవ్వలేదు అనుకోండి, అక్కడ వచ్చేటివన్నీ ఎక్సెప్షన్ అంట. ఎక్సెప్షన్ టైప్స్. There are 2 types of exceptions named as checked exceptions and unchecked exceptions. Checked exceptions. All exceptions occur only at runtime, but some exceptions are detected at compile time and some others at runtime. The exceptions that are checked at compilation time by the Java compiler are called checked exceptions. ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ చెక్డ్ ఎక్సెప్షన్స్, సెకండ్ వన్ ఈజ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. వాట్ ఈస్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే అన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే ఓన్లీ రన్ టైంలోనే వస్తుంటాయి. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి కంపైల్ టైంలో కూడా డిటెక్ట్ చేయబడుతుంటాయి. ఇలా కంపైల్ టైంలో
జేవా కంపైలర్ ద్వారా డిటెక్ట్ చేసేటువంటి ఎక్సెప్షన్స్ని మనం ఏమంటామంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ that are checked by the Java JVM are called unchecked exceptions. అంటే ఏవైతే ఎక్సెప్షన్స్ ఉంటాయో అవి జేవిఎం ద్వారా చెక్ చేయబడిన వాటిని ఏమంటామంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాము. ఈ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కి ప్రోగ్రామర్ అనేవాడు ఏమీ చేయలేడనమాట. ఇక్కడ మనకి ఒక చిన్న చార్ట్ చూపిస్తున్నాము. ఎర్రర్స్, ఎక్సెప్షన్స్ కి ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఎలా ఉంటాయి. థ్రోవబుల్స్ ఎర్రర్, ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, చెక్డ్ ఎక్సెప్షన్స్. Java defines several other types of exceptions that related to its various class libraries. అంటే జావా అనేది సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ ని డిఫైన్ చేస్తుంది. అవన్నీ వేటికి రిలేట్ అయి ఉంటాయంటే డిఫరెంట్ క్లాస్ లైబ్రరీస్ కి రిలేట్ అయి ఉంటాయి. ఇక్కడ మనకి ఏమిచ్చారంటే ఒక లిస్ట్ ఇచ్చాడు. జావా అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కి అలాగే చెక్డ్ ఎక్సెప్షన్స్ కి కొన్ని లిస్ట్ ఇచ్చాడు. Coming to unchecked exceptions, first one is arithmetic exception. ఈ arithmetic errors such as divide by 0. ఈ arithmetic exception ఎప్పుడు వస్తుందంటే మనము రాసేటువంటి arithmetic expression divide by 0 లాగా ఏదైనా రాస్తే arithmetic exceptions లో వస్తుందన్నమాట. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఇది ఎప్పుడు వస్తుందంటే అరే ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్, ఇచ్చినటువంటి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ గా ఉన్నప్పుడు. అరే స్టోర్ ఎక్సెప్షన్, అసైన్మెంట్ టు అన్ అరే ఎలిమెంట్ ఆఫ్ అన్ ఇన్కంపాటబుల్ టైప్. అరే అనేది ఇచ్చిన ఎలిమెంట్స్ ఇన్కంపాటబుల్ టైప్ లో ఉంటే ఈ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్, ఇన్వాలిడ్ క్యాస్ట్ ఇచ్చినప్పుడు ఈ ఎక్సెప్షన్. ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ యూజ్డ్ టు ఇన్వోక్ ఏ మెథడ్. ఒక మెథడ్ ని ఇన్వోక్ చేయాల్సి వచ్చినప్పుడు వచ్చేటువంటి ఎక్సెప్షన్ ఏమంటామంటే ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్. ఇల్లీగల్ మానిటర్ స్టేట్ ఎక్సెప్షన్, ఇది ఏంటంటే ఎందుకు వస్తుందంటే ఇల్లీగల్ మానిటర్ ఆపరేషన్ సచ్ యాజ్ వెయిటింగ్ ఆన్ అండ్ అన్లాక్డ్ థ్రెడ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇలా ఏదైనా వచ్చినప్పుడు ఈ ఎక్సెప్షన్ వస్తుంది. ఇల్లీగల్ స్టేట్ ఎక్సెప్షన్, ఎన్విరాన్మెంట్ ఆర్ అప్లికేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్. ఏదైనా అప్లికేషన్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇన్కరెక్ట్ స్టేట్ లో ఉన్నప్పుడు వచ్చే ఎక్సెప్షన్ ని ఇల్లీగల్ స్టేట్ ఎక్సెప్షన్ అంటారు. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, సమ్ టైప్ ఆఫ్ ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఏదైనా ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎక్సెప్షన్ ని ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. నెగటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్, ఎప్పుడైతే మనం అరేని క్రియేట్ చేసి దానికి ఏమైనా సైజ్ నెగిటివ్ గా ఇచ్చినప్పుడు వచ్చేటువంటి అక్కరయ్యేటువంటి ఎక్సెప్షన్ ని నెగిటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్ అంటాం. నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ ఏ నల్ రిఫరెన్స్. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, ఇన్వాలిడ్ కన్వర్షన్ ఆఫ్ ఏ స్ట్రింగ్ టు ఏ న్యూమరిక్ ఫార్మాట్. ఎప్పుడైనా మనం ఇన్వాలిడ్ స్ట్రింగ్ ని న్యూమరిక్ గా కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫార్మాట్ రాంగ్ గా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎక్సెప్షన్. సెక్యూరిటీ ఎక్సెప్షన్, అటెంప్ట్ టు వయోలేట్ సెక్యూరిటీ. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, అటెంప్ట్ టు ఇండెక్స్ outside the bounds of a string. Unsupported operation exception, an unsupported operation was occurred. Coming to checked exceptions list. Exception, class not found exception. When there is no class found, then the class not found exception is occurs. Clone not supported exception, illegal access. Attempt to clone an object that does not implement the clonable interface. Illegal access exception, access to a class is denied. Instantiation exception, attempt to create an object of an abstract class or interface. ఎప్పుడైనా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వచ్చే ఎక్సెప్షన్ ని ఇన్స్టాంటియేషన్ ఎక్సెప్షన్ అంటాం. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, వన్ థ్రెడ్ హ్యాస్ బీన్ ఇంటరప్టెడ్ బై అనదర్ థ్రెడ్. ఒక థ్రెడ్ ఇంకో థ్రెడ్ కి ఇంటరప్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎక్సెప్షన్ ని ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అంటాం.
నో సచ్ ఫీల్డ్ ఎక్సెప్షన్. ఏ రిక్వెస్ట్ ఫీల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏదైనా ఫీల్డ్ మనం రిక్వెస్ట్గా పెట్టినప్పుడు అది ఎగ్జిస్ట్ కాకుంటే వచ్చేటువంటి ఎక్సెప్షన్ ని నో సచ్ ఫీల్డ్ ఎక్సెప్షన్. నో సచ్ మెథడ్ ఎక్సెప్షన్. ఏ రిక్వెస్టెడ్ మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం రిక్వెస్ట్ చేసిన మెథడ్ ఎగ్జిస్ట్ కానప్పుడు వచ్చే ఎక్సెప్షన్ ని నో సచ్ మెథడ్ ఎక్సెప్షన్. కమింగ్ టు ట్రై, క్యాచ్, ఫైనల్లీ keywords. When there is an exception, the user data may be corrected. This should be tackled by the programmer by carefully designing the program. For this, user should perform the following 3 steps. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఒకవేళ ఏదైనా ఎక్సెప్షన్ ఉందనుకోండి, సో ఆ ఎక్సెప్షన్ ఉన్నప్పుడు మన డేటా మేబీ కరెక్ట్ అవ్వచ్చు. అలాంటి టైంలో మనం ఎలా ట్యాకిల్ చేయాలంటే, ప్రోగ్రామర్ అనేవాడు ఎలా ట్యాకిల్ చేయాలంటే ఈ విధంగా ఇచ్చేటువంటి కింద చెప్పబోయే 3 స్టెప్స్ని ఫాలో అయితే మనము ఆ వచ్చేటువంటి ఎక్సెప్షన్ని ట్యాకిల్ చేయగలుగుతాం. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి, the programmer should observe the statements in his program where there may be a possibility of exceptions. Such statements should be written inside a try block. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ప్రోగ్రామర్ రాసినటువంటి స్టేట్మెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందో ఆ స్టేట్మెంట్స్ అనే వాటిని మనం ఎక్కడ రాయాలంటే ట్రై బ్లాక్లో రాయాలన్నమాట. హియర్ ఏ ట్రై బ్లాక్ లుక్స్ లైక్ యాజ్ ఫాలోస్. ట్రై బ్లాక్ ఎలా ఉంటుందో కింద చెప్తున్నాడు. ట్రై, ఓపెన్ బ్రేస్, స్టేట్మెంట్స్ అండ్ క్లోజ్ బ్రేస్. ఇక్కడ ట్రైలో మనము ఏదైతే అక్కడ ఎక్సెప్షన్ వస్తుంది అని అనుకుంటామో ఆ స్టేట్మెంట్స్ని విత్ ఇన్ ట్రై బ్లాక్ రాయాలన్నమాట. దిస్ ఈజ్ స్టెప్ 1. కమింగ్ టు స్టెప్ 2, ద ప్రోగ్రామర్ షుడ్ రైట్ ద క్యాచ్ బ్లాక్ where he should display the exception details to the user. This helps the user to understand that there is some error in the program. The programmer should also display a message regarding what can be done to avoid this error. Catch block looks like as follows. Catch, exception, refer, open brace, statements, close. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే, ప్రోగ్రామరు ఎక్కడైతే మనకి ఎర్రర్ వస్తుందని తెలుస్తుందో అప్పుడు క్యాచ్ బ్లాక్లో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్సెప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ని మెసేజ్ రూపంలో డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్యాచ్, ఓపెన్ బ్రేస్, స్టేట్మెంట్స్, క్లోజ్ బ్రేస్. అంటే ఎక్సెప్షన్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎక్సెప్షన్ స్టాక్. The refer object will refer the exception stack for getting the information regarding an exception. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్యాష్ సింటాక్స్ లో ఎక్సెప్షన్ క్లాస్ రిఫర్. ఎక్సెప్షన్ క్లాస్ లో ఏముంటుందంటే ఎక్సెప్షన్ స్టాక్ ఉంటుంది. ఈ రిఫర్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది అనమాట. అంటే ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం సంబంధించి ఆ ఎక్సెప్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రిఫరెన్స్ లో ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. పలానా ప్రాబ్లం ఉంది, దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలని మెసేజ్ రూపంలో డిస్ప్లే చేస్తారనమాట. స్టెప్ 3, ఫైనల్లీ ద ప్రోగ్రామర్ షుడ్ పర్ఫార్మ్ క్లీనప్ ఆపరేషన్స్ లైక్ క్లోజింగ్ ద ఫైల్స్ అండ్ టెర్మినేటింగ్ ద థ్రెడ్స్. The programmer should write this code in the finally block. అంటే ఇక్కడ ఫైనల్లీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కీవర్డ్, ఈ ప్రోగ్రామర్ ఏంటి ఆపరేషన్ ని క్లీనప్ చేయడము లేదంటే థ్రెడ్స్ ని టెర్మినేట్ చేయడం. ఈ సంబంధించిన కోడ్ ని ఎక్కడ రాస్తారంటే ఫైనల్లీ బ్లాక్ లో రాస్తారు. అది ఫైనల్లీ బ్లాక్ లుక్స్ లైక్ ఫైనల్లీ, ఓపెన్ బ్రేస్, స్టేట్మెంట్స్, క్లోజ్ బ్రేస్. The specialty of finally block is that the statement inside the finally block are executed irrespective of whether there is an exception or not. This ensures that all the opened files are properly closed
and all the running threads are properly terminated. ఇక్కడ ఫైనల్లీ బ్లాక్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే అక్కడ ఎక్సెప్షన్స్ ఉన్నా లేకున్నా ఫైనల్లీ బ్లాక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏమైనా ఫైల్స్ ఓపెన్ అయి ఉంటే వాటిని క్లోజ్ చేయడము, థ్రెడ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాపర్గా టర్మినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. A program showing how the JVM throws an exception at runtime. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దేని కొరకంటే JVM అనేది ఎక్సెప్షన్ ని రన్ టైమ్ లో ఎలా చూపిస్తుంది, ఎలా త్రో చేస్తుంది అనేది ఇక్కడ ప్రోగ్రామ్ అన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో వీ హ్యావ్ టు నో హౌ టు రైట్ ఈస్ జావా ప్రోగ్రామ్. ఫస్ట్ పబ్లిక్ క్లాస్ డివైడ్ ఎక్సెప్షన్. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి డివైడ్ ఎక్సెప్షన్. Open brace, public static void main. It is a main method. In that string args. Open brace, int a assigns 100, b assigns 4. System.out.println of a/b. Again int c is 100, d is 0. System.out.println c/d. Close brace for main method and close brace for the class divide exception. This program, type the above program in Notepad editor and save it with the name divideexception.java. After saving the file, first compile the program and then execute the program as follows. అంటే ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రామ్, ఇక్కడ రాసినటువంటి ప్రోగ్రామ్ని ఎందులో రాస్తాం మనము? నోట్ ప్యాడ్ ఎడిటర్లో రాసి దాన్ని మనము సేవ్ చేయాలి. ఎలా? క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో డివైడ్ ఎక్సెప్షన్ అని, డివైడ్ ఎక్సెప్షన్ విత్ జావా తోటి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ని చూపిస్తుంది. కంపైల్ ఎలా చేస్తాము? జావా సి క్లాస్ నేమ్ జావా, అలాగే రన్ చేసేటప్పుడు జావా క్లాస్ నేమ్. అప్పుడు మనకి ఎక్సెప్షన్ ఏమని వస్తుందంటే ఇక్కడ మెయిన్ మెథడ్లో ఎక్సెప్షన్ ఉంది. ఏమని? డివైడ్ బై 0 ఎట్ డివైడ్ ఎక్సెప్షన్ మెయిన్ డివైడ్ ఎక్సెప్షన్ జావా. ఏమని వస్తుందంటే జావాలో అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉంది. ఇక్కడ ఏంటిదంటే /0 అని రాసాం కదా, అది ఒక ఎక్సెప్షన్ లాగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఆ ఎక్సెప్షన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనడానికి ఇక్కడ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ షోస్ హౌ ద యూజర్ కెన్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్ త్రో బై జేవిఎం త్రో చేసినటువంటి ఎక్సెప్షన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఇక్కడ ప్రోగ్రాంలో చూపిస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ క్లాస్ డివైడ్ ఎక్సెప్షన్, మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి క్లాస్ నేము డివైడ్ ఎక్సెప్షన్. ఓపెన్ బ్రేస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. మెయిన్ మెథడ్ ఏంటి? స్ట్రింగ్ ఆర్గ్స్. ఓపెన్ బ్రేస్ ట్రై, ఇక్కడ మనము ట్రైని యూజ్ చేస్తున్నాం. ట్రై బ్లాక్లో ఇంట్ ఏ అసైన్స్ 100, బి అసైన్స్ 4. System.out.println of a/b. int c assigns 100, d assigns 0. System.out.println c by d. Try block close with the close brace. Catch block, catch arithmetic exception e. Open brace system.out.println of e. System.out.println don't give the denominator value as 0 for division. Close brace for catch block and close brace for main method and finally close for public class divide exception. ఇక్కడ మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఎలా ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాలి, జేవిఎం త్రో చేసినటువంటి ఎక్సెప్షన్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే వీఆర్ యూజింగ్ ఇక్కడ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్. ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకున్నట్టు మనకి ఏదైనా ఎక్సెప్షన్ ఉంది అని డౌట్ వచ్చిన స్టేట్మెంట్స్ని ఎందులో రాయాలంటే ట్రై బ్లాక్లో రాయాలి. సో ఇక్కడ మనం ఇంతకుముందు రాసినటువంటి మెయిన్ మెథడ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ ఎక్కడ రాసామంటే ట్రై బ్లాక్లో రాసాం. ఇక్కడ
బ్లాక్ అనేది యూజ్ చేసాం. క్యాచ్ బ్లాక్ ఎందుకు యూజ్ చేసామంటే ఎక్కడ అర్థమెటిక్ ఏం ఎక్సెప్షన్ వచ్చింది, ఇక్కడ వచ్చిన ఎక్సెప్షన్ ఏంటిది, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అదేమని ప్రింట్ చేస్తుంది, ఇక్కడ డోంట్ గివ్ ద డినామినేటర్ వాల్యూ యాజ్ 0 ఫర్ డివిజన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మనం రాసి కంపైల్ చేసి రన్ చేసినప్పుడు మనకి రన్ చేసిన టైంలో ఏమని చెప్తుందంటే డోంట్ గివ్ ద డినామినేటర్ వాల్యూ యాజ్ 0 ఫర్ డివిజన్. సో మనం ఈ మెసేజ్ని చూసి అక్కడ కరెక్షన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తాం ఇలాగా. త్రో అండ్ త్రోస్ క్లాస్. త్రో, whenever we want to force an exception, then we use throw keyword. The throw keyword is used to force an exception. It can also pass a custom message for your exception handling module. ఇక్కడ throw and throws classes. ఈ throw అనేది ఏంటంటే ఒక కీవర్డ్. ఇది ఎప్పుడంటే ఏదైనా ఎక్సెప్షన్ ని మనం ఫోర్స్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేసేటువంటి కీవర్డ్ అన్నమాట. ఓకే, థ్రోస్, వెన్ వీ నో దట్ ఏ పర్టికులర్ ఎక్సెప్షన్ మే బి థ్రోన్ ఆర్ టు పాస్ ఏ పాసిబుల్ ఎక్సెప్షన్, దెన్ వీ యూజ్ థ్రోస్ కీవర్డ్. థ్రెడ్స్, multi-threading. It is a conceptual programming paradigm where a program or process is divided into 2 or more programs which can be implemented at the same time in parallel. This is something similar to dividing a task into subtasks and assigning them to different people for execution independently and simultaneously. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ని 2 అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్గా డివైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం, ప్యారలల్గా ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని ఏమంటామంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక పని ఉందనుకోండి, ఆ పనిని డివైడ్ చేసి డిఫరెంట్ పీపుల్కి ఇచ్చి ఇండివిజువల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒక క్లాస్ తీసుకుంటే క్లాస్ ఏబిసి అని తీసుకుంటే ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, ఇన్ బిట్వీన్ బాడీలో ఏముంటుందంటే ఒక సింగిల్ థ్రెడ్ బాడీ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ కంప్యూటర్స్ వీ హ్యావ్ ఓన్లీ ఏ సింగిల్ ప్రాసెసర్ అండ్ దేర్ ఫోర్ ఇన్ రియాలిటీ ద ప్రాసెసర్ ఈజ్ డూయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎట్ ఏ టైమ్. ఇక్కడ చాలా కంప్యూటర్స్లో ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి రియల్గా చెప్పాలంటే ఒక ప్రాసెసర్ అనేది ఒక టైంలో ఒక పనిని మాత్రమే చేయగలుగుతుంటుంది. హౌఎవర్ ద ప్రాసెసర్ స్విచెస్ బిట్వీన్ ద ప్రాసెస్ సో ఫాస్ట్ that it appears to human beings that all of them are being done simultaneously. సో చూస్తున్న మనకేమనిపిస్తుందంటే ప్రాసెసర్ స్పీడ్గా ప్రాసెస్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి అది స్విచ్ అవుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అవి సైమల్టేనియస్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏ థ్రెడ్ ఈజ్ ఏ సిమిలర్ టు ఏ ప్రోగ్రామ్ that has a single flow of control. It has a beginning, a body and an end, and executes commands sequentially. In fact, all main programs in our earlier examples can be called single threaded programs. Every program will have at least one thread as shown in above figure. ఇక్కడ థ్రెడ్ అనేది ఏంటంటే సిమిలర్ గా ఒక ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది, దానికి కూడా బిగినింగ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, అలాగే ఎండ్ ఉంటుంది. ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కమాండ్స్ ని సీక్వెన్షియల్ గా కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఖచ్చితంగా మనం చెప్పాలంటే ప్రతి మెయిన్ ప్రోగ్రామ్ కి ఒక థ్రెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు చూపించినటువంటి ఫిగర్ లో మాదిరిగా ఖచ్చితంగా ఒక సింగిల్ థ్రెడ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అన్నమాట. ఏ యూనిక్ property of Java is its support for multi-threading. Java enables us to use multiple flows of control in developing programs. Each flow of control may be thought of as a separate tiny program known as a thread that runs in parallel to others. ఇక్కడ జావాకి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది, అదేంటంటే జావా అనేది మల్టీ థ్రెడ్డింగ్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మల్టిపుల్ ఫ్లోస్ ని డెవలపింగ్ చేస్తుంది, కంట్రోల్ ద డెవలపింగ్ ప్రోగ్రామ్స్.
ఇక్కడ ఈ చార్ట్ లో చూపించిన విధంగా ఏంటంటే the above figure illustrates a Java program with 4 threads. One is main and 3 others. The main thread is actually the main method module, which is designed to create and start the other 3 threads, namely A, B, and C. Once initiated by the main thread, the threads A, B, and C run correctly and share the resources jointly. It is like people living in joint families and sharing certain resources among all of them. Since threads in Java are subprograms of a main application program and share the same memory space, they are known as lightweight threads or lightweight processes. ఇక్కడ పైన చూపించిన డయాగ్రామ్ ను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే జావా ప్రోగ్రామ్ లో ఇక్కడ 4 థ్రెడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మెయిన్ థ్రెడ్, రిమైనింగ్ 3 others are named as A, B and C. ఆ మెయిన్ థ్రెడ్ అనేది వర్క్ A, B, C వాటికి షెడ్యూల్ చేసి ఇస్తే ఆ A, B, C అనేటువంటి ఈ 3 థ్రెడ్స్ కూడా ఏం చేస్తాయంటే ఉన్నటువంటి రీసోర్సెస్ ని షేర్ చేసుకొని కాంకరెంట్ గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఎలా చెప్పొచ్చు అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో కనుక ఉన్నటువంటి మెంబర్స్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి రీసోర్సెస్ ని ఏవైతే వాళ్ళు షేర్ చేసుకొని వర్క్స్ ఫినిష్ చేసుకుంటారో అలాగే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే సిన్స్ థ్రెడ్స్ ఇన్ జావా ఆర్ సబ్ ప్రోగ్రామ్స్. థ్రెడ్స్ ఇన్ జావా అనే ఏంటంటే సబ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఏ మెయిన్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ కి సబ్ ప్రోగ్రామ్ లాగా ఒక థ్రెడ్ ని చెప్పొచ్చు. ఇలాంటి అవి ఏం చేస్తుంటాయంటే ఒకటే మెమొరీని షేర్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని ఏమని పిలుస్తామంటే లైట్ వెయిట్ థ్రెడ్స్ ఆర్ లైట్ వెయిట్ ప్రాసెసెస్ అని చెప్తాం. మల్టీ థ్రెడ్డింగ్ అండ్ మల్టీ టాస్కింగ్, ద డిఫరెన్సెస్ ఏంటి? మల్టీ థ్రెడ్డింగ్, ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఇన్ విచ్ ఏ ప్రోగ్రామ్ or a process is divided into 2 or more subprograms or threads that are executed at the same time in parallel. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక ప్రోగ్రామ్ ని 2 or more సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ థ్రెడ్స్ గా డివైడ్ చేసి ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. సేమ్ టైంలో ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేసేటువంటి దాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. కమింగ్ టు మల్టీ టాస్కింగ్, it is an operating system concept in which multiple tasks are performed simultaneously. ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఏంటంటే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మల్టిపుల్ టాస్క్స్ అనేవి సైమల్టేనియస్ గా వర్క్ అవుతూ ఉంటాయి. ఇట్ సపోర్ట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ఏ సింగిల్ ప్రోగ్రామ్ సైమల్టేనియస్లీ. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ లో ఏం జరుగుతుందంటే ఒకటే ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి మల్టిపుల్ పార్ట్స్ అనేవి సైమల్టేనియస్ గా వర్క్ అవుతూ ఉంటాయి. వర్క్ అవడానికి ఇది ఎగ్జిక్యూట్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు మల్టీ టాస్కింగ్, ఇట్ సపోర్ట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ. ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూషన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ద ప్రాసెసర్ హ్యాస్ టు స్విచ్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ థ్రెడ్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ మల్టీ థ్రెడ్డింగ్ లో ఏం జరుగుతుందంటే ప్రాసెసర్ అనేది ఏమిటంటే ఒకటే ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ కి లేదంటే థ్రెడ్స్ కి స్విచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మల్టీ టాస్కింగ్ వచ్చేసరికి ద ప్రాసెసర్ హ్యాస్ టు స్విచ్ బిట్వీన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రాసెస్. ఇక్కడ మల్టీ టాస్కింగ్ లో ఏం జరుగుతుందంటే ప్రాసెసర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కి స్విచ్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు మల్టీ థ్రెడ్డింగ్, ఇట్ ఈస్ హైలీ ఎఫిషియంట్. ఈ మల్టీ థ్రెడ్డింగ్ అనేది హైలీ ఎఫిషియంట్. మల్టీ టాస్కింగ్ ఈజ్ కంపేర్డ్ విత్ మల్టీ థ్రెడ్డింగ్ ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్. మల్టీ టాస్కింగ్ అనేది కంపేర్ చేస్తే మల్టీ థ్రెడ్డింగ్ తోటి ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ థ్రెడ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ లో ఒక థ్రెడ్ అనేది ఏంటంటే చిన్న యూనిట్ అన్నమాట, స్మాల్ పీస్ అన్నమాట. కమింగ్ టు మల్టీ టాస్కింగ్, ఏ ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ఏ మల్టీ టాస్కింగ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నట్టయితే ఏ ప్రోగ్రామ్ లేదంటే ప్రాసెస్ అనేది ఏంటంటే స్మాలెస్ట్ యూనిట్, చాలా చిన్నది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఎఫిషియంట్ ప్రోగ్రామ్స్.
మల్టీ థ్రెడింగ్ అనేది ఎక్కడ ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్ని డెవలపింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఎఫిషియెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ టాస్కింగ్ అనేది దేనికి హెల్ప్ చేస్తుందంటే ఎఫిషియెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం కోసం. సెవెంత్ పాయింట్ ఇన్ మల్టీ థ్రెడింగ్, ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్ కేస్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్లో ఇది ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఇన్ కేస్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ వచ్చే వరకు ఈ మల్టీ టాస్కింగ్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది.